Unit for first question అంటే 31st question. How is a shortwave diathermy equipment is manufactured? First thing manufacturing process. Second thing వచ్చేసి అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటి, షార్ట్ వేవ్ డైథర్మీ జనరేషన్ అండ్ డెలివరీ ఎలా చేస్తుంది హీట్, థెరపటిక్ హీట్ని. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ చూద్దాం. SWD equipment is designed to produce high frequency currents, transfer it to the patient. అంటే ఇది ఏం చేస్తుంది అంటే షార్ట్ వేవ్ డైథర్మీ మెషిన్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ జనరేట్ చేసి అది పేషెంట్ బాడీలోకి పాస్ చేస్తుంది. మెషిన్ కంపోనెంట్స్ ఏంటి, కండెన్సర్, ఇండక్టెన్స్. కండెన్సర్ అంటే కెపాసిటర్, ఇండక్టెన్స్ అంటే ఒక కాయిల్ ఆఫ్ వైర్ ఇట్లా ఉంటుంది. కెపాసిటర్ అంటే ఇట్లా నీకు తెలుసు ఇట్లా ఒక 2 ప్లేట్స్ ఉంటాయి. మెకానిజం వచ్చేసి high frequency current is obtained by rapidly discharging the condenser through a inductance coil. Since no mechanical device can produce such high frequency, an oscillator circuit is used. Mechanism manufacturing లో ఇదంతా అవసరమా? చలో, సో ఇప్పుడు ఇది ఏంటంటే మెకానిజం ఏంటంటే ఫస్ట్ మెకానిజం అర్థం చేసుకుందాం. హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఈజ్ జనరేటెడ్, ఈజ్ ర్యాపిడ్లీ డిశ్చార్జింగ్. ఈ కండెన్సర్ ఉంటుంది కదా, ఈ కెపాసిటర్ ఛార్జ్ అయ్యి ఉంటుంది కదా, దీన్ని ర్యాపిడ్గా డిశ్చార్జ్ చేసుకుంటా ఒక కండెన్సర్ అంటే ఒక ఇండక్టెన్స్ కాయిల్ని యూజ్ చేసి దీన్ని ఫాస్ట్గా డిశ్చార్జ్ చేస్తారు. ఈ డిశ్చార్జ్ చేసిన దాని నుంచి వచ్చే కరెంట్ని పేషెంట్కి పాస్ చేస్తుంది. ఏ మెకానికల్ డివైస్కి ఇంత హై ఫ్రీక్వెన్సీ అంటే ఇంత ఫాస్ట్గా ఇట్లా దీన్ని ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉండదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఒక ఆక్సిలరీ సర్క్యూట్ని వాడతాం. ఆక్సిలేటర్ సర్క్యూట్. నీకు ఇది ఆక్సిలేటర్ సర్క్యూట్ అర్థం అవ్వాలంటే నువ్వు ఈ ఆన్సర్ చదవాలి. సెకండ్ ఆన్సర్ సిస్టమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ షార్ట్ వేవ్ డైథర్మీ మెషిన్ది ఒక ఆన్సర్ ఉంటుంది, అది చదివితే నీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి valve integration. The oscillator is incorporated into the valve. This allows the condenser to charge repeatedly, discharge repeatedly, operate automatically. అంటే కెపాసిటర్ ఉంటుంది కదా, ఈ వాల్వ్ ఏం చేస్తుంది అంటే వాల్వ్ ఏడు ఉంటుంది అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది కదా, ఇగో ట్రయోడ్ వాల్వ్. నీకు ఈ ఆన్సర్ చదివిన తర్వాత ఈ ఆన్సర్ చదువు అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ నెంబర్ వచ్చేసి 32 చదివిన తర్వాత 31 చదువు, నీకు అర్థమైపోతుంది. సో ఫాస్ట్గా వాల్వ్ ఏం చేస్తుంది అంటే దీనికి కరెంట్ ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఆగిపోవాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది కరెంట్ పోగానే ఛార్జ్ అవ్వడం, మళ్ళీ వాల్వ్ ఓపెన్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం, మళ్ళీ ఇదంతా ఆపరేటింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సింపుల్ డయాగ్రామ్. కెపాసిటర్ ఉంటుంది, ఇండక్టెన్స్ కాయిల్ ఉంటుంది, ఆక్సిలేటరీ సర్క్యూట్ ఉంటుంది, వాల్వ్ ఆఫ్ ద సర్క్యూట్ ఉంటుంది. ఈ 3 పనిచేస్తాయి. సో పేషెంట్ రెజొనేటింగ్ సర్క్యూట్ అంటే SWD మెషిన్లో 2 సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆక్సిలరీ సర్క్యూట్, ఇంకోటి వచ్చేసి పేషెంట్ రెజొనేటింగ్ సర్క్యూట్. సో ఇది వచ్చేసి ఆక్సిలరీ సర్క్యూట్, ఇది వచ్చేసి పేషెంట్ రెజొనేటింగ్ సర్క్యూట్. పేషెంట్ రెజొనేటింగ్ సర్క్యూట్లో ఏంటంటే కనెక్టెడ్ టు మెషిన్ త్రూ ద సర్క్యూట్ త్రూ ఇండక్టర్స్. హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ ఆన్సర్లో, లైక్ 42 ఆన్సర్లో, ఈ సర్క్యూట్ ఏదైతే కరెంట్ జనరేట్ చేస్తుందో ఆ కరెంట్ జనరేట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఇది కరెంట్ జనరేట్ చేసుకుంటుంది. దీని లోపల ట్యూనింగ్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. అంటే ఆక్సిలరీ సర్క్యూట్ రెజొనేటింగ్ సర్క్యూట్ మస్ట్ బీ రెజొనెన్స్. అంటే ఈ సర్క్యూట్ ఒకే రెజొనెన్స్లో ఉంటే అప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ద ఆక్సిలరీ సర్క్యూట్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్, అంటే ఆక్సిలరీ సర్క్యూట్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్ రెజొనెన్స్లో ఉండాలి. రెజొనెన్స్ అక్కర్ వెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈజ్ ఐడెంటికల్ ఇన్ బోత్ సర్క్యూట్స్. అంటే ఇందులో ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుందో సేమ్ ఇందులో కూడా ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మల్టిప్లికేషన్ సేమ్ వచ్చిందనుకో అప్పుడు రెజొనెన్స్లో ఉన్నట్టు. అంటే మ్యాక్సిమం పవర్ అనేది అచీవ్ అవుతుంది. ఇది ఎలా అచీవ్ అవుతుంది అంటే వేరియబుల్ కండెన్సర్. అంటే ఇందులో కెపాసిటర్ అనేది వాల్యూ చేంజ్ చేయొచ్చు, నువ్వు ట్యూన్ చేయొచ్చు ఇట్లా. సో దీన్ని ట్యూన్ చేసి నువ్వు దీన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తావు. ఓకే, ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్యూనింగ్. అంతే. ఇది వచ్చేసి మెకానిజం, అంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ మెకానిజం ఇది. నెక్స్ట్ వచ్చేసి అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ SWD ఎలా వర్క్ అవుతుంది అంటే SWD యూజెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ రేంజెస్ బిట్వీన్ 10⁻⁷ to 10⁸ Hz.
10⁻⁷ to 10⁸ మెగాహర్ట్జ్. సారీ, మెగాహర్ట్జ్ కాదు, 8 హర్ట్జ్. సో ఇది అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ, చాలా ఫాస్ట్ కరెంట్. అది మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి జనరల్గా స్టాండర్డ్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి 27.12 మెగాహర్ట్జ్. సింపుల్గా 27 మెగాహర్ట్జ్ అని రాసుకో. ఓకే, వేవ్ లెంత్ వచ్చేసి 11 మీటర్స్ ఉండాలి. కరెంట్ వేవ్ లెంత్ వచ్చేసి 11 మీటర్స్ ఉండాలి. కరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 27.12 మెగాహర్ట్జ్ ఉండాలి. ఇది మెడికల్లీ ప్రిస్క్రైబ్డ్ వాల్యూస్. ఓకే, మీటర్స్ ఉండాలి. వేవ్ లెంత్ 11 మీటర్స్ ఉండాలి. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 27.12 మెగాహర్ట్జ్ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి వై నర్వ్స్ ఆర్ నాట్ స్టిమ్యులేటెడ్ యాజ్ దిస్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఈచ్ పల్స్ లాస్ట్ ఓన్లీ 0.001 మిల్లీసెకండ్. అంటే ఇంత హై ఫ్రీక్వెన్సీ కరెంట్ మనం బాడీకి ఇచ్చినప్పుడు అది ఎంతసేపు బాడీలో ఉంటుంది అంటే 0.001 మిల్లీసెకండ్ వరకే ఉంటుంది. సో పల్స్ డ్యూరేషన్ ఈజ్ టూ షార్ట్. అంటే ఇంత చిన్న టైంలో సెన్సరీ నర్వ్స్ని, మోటార్ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేయడం కష్టం. అంటే ఈ కరెంట్ ఇచ్చినప్పుడు నర్వ్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వవు అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ కరెంట్ వస్తుంది వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. సో అందుకే నర్వ్స్ అనేటివి ట్రిగర్ అవ్వవు. దేర్ ఫోర్ నో మజిల్ కాంట్రాక్షన్, నో డిస్కంఫర్ట్, హై ఇంటెన్సిటీ క్యాన్ బీ యూజ్డ్ సేఫ్లీ. అంటే ఇప్పుడు నర్వ్స్ స్టిమ్యులేట్ అవ్వట్లేదు కాబట్టి మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. నర్వ్ స్టిమ్యులేట్ అవ్వట్లేదు కాబట్టి డిస్కంఫర్ట్ రాదు. నర్వ్ స్టిమ్యులేట్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు హై ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేయొచ్చు. నర్వ్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ బాడీ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న పర్టికులర్ మజిల్స్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, దాని అర్థం. ఓకే, జనరేషన్ అండ్ డెలివరింగ్ ఆఫ్ థెరపూటిక్ ఎఫెక్ట్. హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫాలోయింగ్. హీట్ ఫార్ములా వచ్చేసి Q = I²RT రా. ఓకే, I వచ్చేసి కరెంట్, R వచ్చేసి రెసిస్టెన్స్, T వచ్చేసి టైం. ఇది ఫార్ములా. Q అనేది హీట్. ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది తెలుసుకోవాలంటే ఈ ఫార్ములాలో వాల్యూస్ని పెడితే నీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ ప్రిన్సిపల్ వచ్చేసి పేషెంట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్. 2 ఎలక్ట్రోడ్ల మధ్యలో పేషెంట్ బాడీ ఉంటుంది. లైక్ ఇట్ మే బి లెగ్, ఇట్ మే బి హ్యాండ్, ఏదైనా. బాడీ టిష్యూస్ యాక్ట్ యాజ్ ఎ డైఎలక్ట్రిక్. అంటే ఇప్పుడు ఈ 2 ప్లేట్స్కి మధ్యలో, అంటే ఈ 2 డిఫరెంట్లీ చార్జ్డ్ ప్లేట్స్కి మధ్యలో పేషెంట్ కాల్ అనేది ఒక డైఎలక్ట్రిక్ లాగా యాక్ట్ చేస్తుంది. హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై డైపోల్ రియాక్షన్. అంటే మాలిక్యూల్స్ విత్ ఆపోజిట్ చార్జెస్ సచ్ యాజ్ వాటర్ రొటేట్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అలైన్ విత్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కదా. ఇప్పుడు బాడీలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్ అవుతుంది. పాజిటివ్ అయాన్స్ అన్నీ ఇటు సైడ్ వెళ్ళిపోతాయి, నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి, నెగిటివ్ అన్నీ పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి బాడీలో. మాలిక్యూల్స్ విత్ ఆపోజిట్ చార్జెస్ సచ్ యాజ్ వాటర్ రొటేట్ కంటిన్యూస్లీ. అంటే అవి డైపోల్లా ఫామ్ అయిపోతాయి. అంటే నెగిటివ్ ఇటు వచ్చేసి పాజిటివ్ అటు వెళ్ళిపోతాయి. దే ట్రై టు అలైన్ విత్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయాన్ వైబ్రేషన్స్. అయాన్ అండ్ టిష్యూస్ ఫ్లూయిడ్ మూవ్డ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ద వైబ్రేషన్ ప్రొడ్యూసెస్ హీట్. ఇప్పుడు ఈ వాటర్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు కండెన్సర్ ఇట్లా కెపాసిటర్కి ప్లస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, ఆల్టర్నేట్ అవుతుంది. అంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ప్లస్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి ప్లస్ ఇక్కడ వస్తుంది, అంటే మైనస్ ఇక్కడికి వస్తుంది. అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఒకసారి ఇటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తే ఒకసారి ఇటు వెళ్తాయి. అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కంటిన్యూస్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్ వల్ల వైబ్రేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వైబ్రేషన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రాన్ ఆక్సిలేషన్. ఇంకోటి ఎలక్ట్రాన్ ఆక్సిలేషన్ అంటే ర్యాపిడ్ కండక్టింగ్ మెటీరియల్, దిస్ ఫార్మ్స్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా బాడీలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, అవి కూడా కదలడం స్టార్ట్ చేస్తాయి ఫాస్ట్గా, హై ఫ్రీక్వెన్సీతో అవి కూడా కదలడం స్టార్ట్ చేస్తాయి. విచ్ రిజల్ట్స్ ఇన్ మాలిక్యులర్ ఫ్రిక్షన్. అంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతా, ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీ టిష్యూ ప్లస్ మైనస్ ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేబుల్ మెథడ్ అంటే దాన్ని ఏమంటారంటే కేబుల్ మెథడ్తో చేసేదాన్ని ఇండక్టోథెరమీ అంటారు. ఇండక్టోథెరమీ అంటే థిక్ ఇన్సులేటెడ్ కేబుల్ ఈజ్ కాయిల్డ్ అరౌండ్ ద ప్లేస్డ్ ఓవర్ ద బాడీ పార్ట్. అంటే ఒక కేబుల్ ఉంటుంది, ఈ కేబుల్ చుట్టూ ఇన్సులేషన్ ఉంటుంది. ఇన్సులేషన్ అంటే ఒక క్లాత్, ఒక రబ్బర్ మెటీరియల్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ లెగ్ ఉంది, ఈ లెగ్ చుట్టూ కేబుల్ని చుట్టి దిస్ ప్రొడ్యూసెస్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. ఎప్పుడు దీంట్లో కరెంట్ పాస్ అయినప్పుడు ఎడీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎడీ కరెంట్స్కి సంబంధించి నేను ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది విను నీకు అర్థమవుతుంది. ఎడీ కరెంట్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల చిన్న చిన్న మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఇప్పుడు ఈ మెటల్ ఉంటుంది కదరా, ఇప్పుడు చిన్న మెటల్ ఉంటుంది కదా, చిన్న బాడీలో ఐరన్ కోబాల్ట్ నికెల్ ఉంటాయి కదా, చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలోకి వచ్చినాయి కదా అవి, సో ఆటోమేటిక్గా వాటి లోపల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దాన్ని ఎడీ కరెంట్స్ అంటాం. ఇవి సర్క్యులర్ ఉంటాయి, అంటే చిన్నగా ఉంటాయి. ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంటే వీటి ఎలక్ట్రిక్ కరెంట్ ఇలా ఉంటుంది సర్కిల్ షేప్లో. చాలా చిన్న కరెంటు కానీ ప్రొడ్యూస్ అవుతాయి, చిన్నగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎడీ కరెంట్స్ అంటారు. సెలెక్టివ్ హీటింగ్. ఎడీ కరెంట్స్ ఫార్మ్ ఓన్లీ ఇన్ కండక్టర్స్, దేర్ఫోర్ హీటింగ్ మెయిన్లీ అక్కర్స్ ఇన్ ద బాడీ అండ్ మజిల్స్, బ్లడ్ అండ్ మజిల్స్. సో ఎడీ కరెంట్స్ వల్ల బ్లడ్ ఇంకా మజిల్స్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యాట్ వచ్చేసి మోస్ట్లీ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఫ్యాట్లో ఎడీ కరెంట్స్ రావు కాబట్టి అక్కడ హీట్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో బ్లడ్ మజిల్స్లో మాత్రమే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లో చార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మోనోడ్ ఎలక్ట్రోడ్ అంటే వర్క్స్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కేబుల్ మెథడ్, కంటైన్స్ ఎ ఫ్లాట్ హెలెక్సికల్ వైర్ మౌంటెడ్ ఇన్ ఎ rigged support. Effect produces eddy currents. Heating occurs while a hollow ring-shaped region beneath the electrode. Flat helical wire mounted in a rigid support. అంటే సింపుల్గా ఇట్లా దీని మధ్యలో పేషెంట్ బాడీ ఉంటుంది. ఇట్ మే బీ ఐదర్ హ్యాండ్, ఇట్ మే బీ ఐదర్ లెగ్, ఎనీథింగ్. సో ఇది ఇలా ఉంటుంది, హెలెక్సికల్ షేప్లో ఉంటుంది. అదే డిఎన్ఏలో అంటారు చూడండి హెలెక్సికల్ షేప్ అని, అట్లా హెలెక్సికల్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ రిజిడ్ బాడీకి సపోర్ట్ అయి ఉంటుంది. అంటే ఇది బాడీకి మన స్కిన్కి టచ్ అవ్వదు, జస్ట్ ఇట్లా గాల్లో ఉంటుంది అంతే. సేమ్ థింగ్ ఇందులో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఎడీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎడీ కరెంట్స్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంతే.